ప్రవక్తయైన సమూయేలు రచించిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకీని తీసుకుని వచ్చి బొరుసులో కాని, తపేలాలో కాని, గూనెలో కాని, కుండలో కాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకునును. షీలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచూ వచ్చిరి. ఇదియు కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకునవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల, వాడు అలాగున వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహుగొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో చెయ్యబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమార్లను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవినిపడగా వారిని పిలిపించి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఈలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచియుండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.